పిల్లలు తెనాలి రామలింగడు చూసుకున్నాం కదా. ఆ తర్వాత ఏముందో చూద్దాం. పండుటాకుల పాట. పండుటాకుల పాట అనేది కథలాగా ఉంది. ఈ కథ చూద్దాము. అనగనగా ఒక పెద్ద రావి చెట్టు. ఆ చెట్టుకు ఒక పెద్ద కొమ్మ. ఆ కొమ్మకు ఒక చిన్న రెమ్మ. ఆ రెమ్మకు ఒక చిన్న చిగురుటాకు. చిగురుటాకును గాలి చల్లగా జోకొట్టింది. సూర్యకిరణాలు వెచ్చగా మేలుకొలిపాయి. ఆనందంతో ఉబ్బిపోయింది చిగురుటాకు. అంటే ఒక రావి చెట్టుకి పెద్ద కొమ్మ, కొమ్మకి చిన్న రెమ్మ. రెమ్మ అంటే తెలుసుగా, కొమ్మకి ఉంటాయి కదా చిన్న చిన్నవి. ఆ రెమ్మకు ఒక చిన్న చిగురుటాకు అనేది ఉంది. ఆ చిగురుటాకు గాలి చల్లగా జోపెట్టింది. చిగురుటాకు అంటే ఏంటి అంటే కొత్తగా వచ్చిన ఒక ఆకు అనమాట. ఆ ఆకు సూర్యకిరణాలు వెచ్చగా తగిలేటప్పటికి ఆనందంతో ఎంతో సంతోషంగా ఉంది. ఇంతలో ఒక పాట సన్నగా వినిపించింది. ఈ పాట చుట్టుపట్ల చెట్ల మీద ఉన్న సన్నగా వచ్చింది. ఈ పాటను పండుటాకులు విన్నాయి. అవి కూడా పాట అందుకున్నాయి. రావి చెట్టు మీద పండుటాకులని పాడసాగాయి. అంటే ఈ చిన్న చిగురుటాకు ఒక పాట అనమాట. ఆ పాట అంటే ఏం లేదు, ఎప్పుడైతే ఈ ఆకులన్నీ పండిపోతాయో ఆ గాలికి వచ్చినప్పుడు రావి చెట్టు ఆకులు ఏమవుతాయి, అటు ఇటు కదులుతాయి. అవి కదిలినప్పుడు ఏమైందంటే ఒక రకమైన శబ్దం వచ్చింది. అది పాటలాగా. మరి అన్ని ఆకులు ఒకే రకంగా ఒకేసారి ఊగినప్పుడు ఏమైందంటే ఒక పాటలాగా ఉంటుంది అనమాట. రావి చెట్టు మీద పండుటాకులన్నీ పాడసాగాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ శబ్దం వచ్చిందో ఆ శబ్దం పాటలాగా ఉందని చెప్తున్నారు. చిగురుటాకు ఈ పాట ఏంది, చిగురుటాకు ఏంది ఈ పాట ఏంది, ఈ పాట ఏమిటో దానికి అర్థం కాలేదు. పండుటాకులు రాలే వేళయింది అని చెప్పింది పక్క ఆకు. అంటే ఈ ఆకు, ఈ చిన్న ఆకు ఒకటి వచ్చింది కదా, ఈ ఆకు పక్క ఆకుని అడిగితే ఆ పక్క ఆకు ఏముంది అంటే ఎండుటాకులు ఈ విధంగా శబ్దాలు చేసి ఇలా చేసి ఇట్లా ఉందంటే పండుటాకులు రాలే వేళయింది, దానికి ఇంకా రాలిపోయే టైం అయిపోయింది అని చెప్పింది అనమాట. రాలి కింద పట్టడంలో ఆనందం ఉండి ఉండాలి అనుకున్నది చిగురుటాకు. అరే చక్కగా అవి పాటలు పాడుతున్నాయి, చెట్టు నుంచి చక్కగా కింద పడిపోతాయి, చాలా హాయిగా ఉంటుంది అనుకుంటా అని చెప్పి రాలి కింద పడే భాగ్యం తనకు లేదే అని విచారించు. అవి మాత్రం అన్ని చక్కగా శబ్దాలు చేసి అన్ని రాలిపోతున్నాయి కింద, మరి నేను ఎప్పుడు అట్లా చేస్తాను అని అడిగింది. చిగురుటాకు తన విచారాన్ని రెమ్మకు చెప్పింది. చిగురుటాకు దేనికైతే అతుక్కుని ఉంటుంది ఆ రెమ్మకి చెప్పింది, మరి ఏంది నా పరిస్థితి ఏంటి, మరి అవన్నీ కూడా చక్కగా శబ్దాలు చేసి పాటలు పాడుతున్నాయి, అటు ఇటు గాలి పోగుతున్నాయి, అలా చక్కగా కింద పడుతున్నాయి గాలిలో ఎగురుకుంటూ, మరి నాకు ఎప్పుడు వచ్చింది ఆ సమయం అని అన్నమాట. రెమ్మ మండకు చెప్పింది ఇదే విషయం. రెమ్మ వచ్చేసి ఇలా చిగురుటాకు ఇలా చేస్తుంది, ఇలా అడుగుతుందని మండకు చెప్పింది. మండ కొమ్మకు చెప్పింది. మండ అంటే ఆ మండ ఉంటుంది కదా, ఆ మండకు అతుకునే ఉంటుంది, కొమ్మ ఉంటుంది. కొమ్మకు చెప్పింది. కొమ్మ బోధికి చెప్పింది. కొమ్మ ఏం చేసింది, బోధికి ఈ విషయం చెప్పింది. బోధె తల్లి చెట్టుకు చెప్పింది. బోధ ఏం చెప్పింది, తల్లి చెట్టుకి చెప్పింది అనమాట. తల్లి చెట్టు బోధెతో చిగురుటాకుకి ఈ విధంగా కబురు చేసింది. తల్లి చెట్టు అంటే ఏంటి, తల్లి వేరనమాట. తల్లి వేరే కదా, భూమి లోపల ఉంటుంది. అది దానికి మొదట ఉండేది అంటే బోధికి చెప్పింది అనమాట. చిగురుటాకును విచారించవద్దను. చిగురుటాకు విచారం అనేది వద్దని చెప్పు. నన్నే అంటి పెట్టుకుని ఉండమను. నన్ను అంటు పెట్టుకుని ఉండమను. నన్ను అంటు పెట్టుకుని అంటే ఏంటి, రమ్మకి అంటు పెట్టుకుని ఉండమను. నేను ఇచ్చే ఆహారం ఆరగించను. నేను ఇస్తాను, ఆహారం ఇస్తాగా, మరి తల్లి వేరు నుంచేగా ఆహారం వచ్చేది. చెట్టు మొత్తానికి తల్లి వేరు నుంచి వచ్చుద్ది అనమాట. నీరు వచ్చుద్ది, ఆహారం అంటే అన్ని రకాల ఆ యొక్క ఇవి ఉంటాయి కదా, ఆహారం వచ్చి నీటి నుంచి, తర్వాత మట్టి నుంచి అన్ని ఖనిజ లవణాలు తీసుకుని చెట్టుకు అందించే తల్లివేరు కదా, అట్లా అనమాట. నేను అన్నీ ఇస్తాను, చక్కగా నువ్వు గాలిలో ఆడుకో, గాలి వచ్చినప్పుడు చక్కగా అటు ఇటు ఊగు. పండుటాకుల పాట పాడే సమయం దానంతటా అదే వస్తుంది, అప్పటిదాకా ఆగు. ఎప్పుడైతే నువ్వు పండుటాకు అవ్వాలని చెప్పి నువ్వు అట్లా అనుకోకల్లా, సమయం వచ్చినప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు నువ్వే పండుటాకుగా మారతావు అని చెప్పింది అనమాట. ఈ మాట బోధె కొమ్మకు చెప్పింది, కొమ్మ మండకి చెప్పింది, మండ రెమ్మకి చెప్పింది, రెమ్మ చిగురుటాకు చెప్పింది. ఈ మాట ఏం చెప్పింది, బోధ ఏం చెప్పింది, కొమ్మకు చెప్పింది. కొమ్మకి ఇలా అని చెప్పింది. కొమ్మ ఏం చేసింది, మండకు చెప్పింది. మండ రెమ్మకు చెప్పింది. రెమ్మ చిగురుటాకు. ఇట తల్లివేరు చెప్పిన విషయం చెప్పింది. నువ్వు బాధపడవకు, నువ్వు చక్కగా మేము ఇచ్చిన నీరు, ఆహారం తీసుకుని ఎండలో చక్కగా ఆహారం తీసుకుని చక్కగా గాలికి చక్కగా అటు ఇటు ఊగుతూ ఉండు. కొంత సమయం వచ్చినాక నువ్వు కూడా పండుటాకులాగా మారుతావని చెప్పింది అనమాట. అమ్మ చెప్పినట్టే చేస్తానులే అన్నది చిగురుట. సరే అయితే తల్లివేరు చెప్పిందిగా, అమ్మ చెప్పినట్టు చేస్తాను నేను అంది.
అది తల్లిని అంటిపెట్టుకుంది, ఎంతో ఆహారం తీసుకున్నది, ఎండలో చలి కాచుకున్నది, గాలిలో ఆడుకున్నది, పెరిగి పెద్దతే ముదురు ఆకుపచ్చ రంగుకు తిరిగింది. క్రమంగా దాని రంగు తేలిక ఆకుపచ్చగా మారింది, తరువాత పసుపచ్చగా మారింది. అంటే అప్పుడు ఆ తల్లిని అంటిపెట్టుకుంది. ఆ తల్లి అంటే తల్లి వేరు పంపించిన ఆహారం తీసుకుంది, ఎండలో చలి కాచుకుంది, గాలిలో ఆడుకుంది, పెద్దదైంది, మెల్లిగా దాని యొక్క రంగు మారుతుంది, ఆకుపచ్చ రంగుకు మారింది. క్రమంగా దాని రంగు తేలిక ఆకుపచ్చగా మారింది. ఎప్పుడైతే ఆకులు చూసారా మీరు, రాగాకులు చూసారనుకో, చిన్న ఆకులు పచ్చగా ఉంటాయి, ఆ తర్వాత మెల్లిమెల్లిగా రంగులు మారుతూ ఉంటుంది అనమాట. అంటే దాని వయసు అయిపోతున్నట్లు లెక్క. తరువాత పసుపు ఆకుగా మారింది. మళ్ళీ పండుటాకుల పాట వినిపించింది. పండిన ఈ ఆకు కూడా ఆ పాట విన్నది. మిగిలిన పండుటాకులతో పాటు పాటను ఆరంభించింది. పాట తెచ్చిన గాలి మెల్లగా పండుటాకును చెట్టు నుంచి వేరు చేసింది. ఎప్పుడైతే ఈ చిగురాకు నేను కూడా అవుతాను పండుటాకును అనగానే చెట్టు ఏం చేసింది, తల్లి వేరు మేము పంపించిన ఆహారం తీసుకో, సమయం వచ్చినప్పుడు నువ్వు కూడా పండుటాకు అవుతావు కదా. ఆ సమయం వచ్చింది, అది కూడా పండుటాకు లాగా మారింది. ఎప్పుడైతే పండుటాకు అయిందో పాట తెచ్చిన గాలి మెల్లగా పండుటాకుని చెట్టు నుంచి వేరు చేసింది అనమాట. పండుటాకు మెల్లగా గాలిలో తేలుతూ కింద పడిపోయింది. కింద అనేకమైన ఎండుటాకులు ఉన్నాయి, వాటి మధ్య పడి పండుటాకు కూడా వాటిలాగే దీర్ఘ నిద్రపోయింది. అంటే ఎప్పుడైతే ఈ పండుటాకు కింద పడిందో అప్పుడు అది కూడా చుట్టుపక్కల ఉన్న ఎండుటాకుల్లాగా అది కూడా మారిపోయింది, అది కూడా దీర్ఘ నిద్రలాగా పోయింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే చిన్న వయసు నుంచి పెద్ద వయసుకి ఎలా మారుతారు, మారిన తర్వాత ఎలా మట్టిలో కలిసిపోతారు, అంటే వయసు అయిపోతే ఏమవుతారు, చనిపోతారు. అట్లా ఈ యొక్క ఆకు కూడా చిన్న ఆకు నేను పెద్దదవుతాను, పెద్ద ఆకు అవుతాను, పండిటాకు అవుతాను అని ఉంది. అట్లాగే తల్లివేరు చెప్పినట్టుగా ఆహారం తీసుకుంది, ఎండలో చక్కగా చలి కాచుకుంది, తర్వాత గాలికి చక్కగా పాటలు పాడింది. కొన్ని సమయం అయిపోయేటప్పటికి అది పసుపు రంగు అంటే పండుటాకు మారి నేల మీద పడి అది కూడా ఎండుటాకు అయిపోయి దీర్ఘ నిద్రలోకి పోయిందని ఆ కథ చెప్తున్నారు. సరే, మనం తర్వాత కథకి వెళ్దాం.